వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. అప్పు ఇప్పించినందుకు దంపతుల ఆత్మహత్య. ఈ సంఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. వాళ్ళు అప్పు చేసినందుకు కాదు ఆత్మహత్య చేసుకుంది, అడ్డం ఉండి మధ్యవర్తిగా ఉండి ఈయన వేరే వాళ్ళకి అప్పు ఇప్పించి ఆ తీసుకున్న వాళ్ళు డబ్బులు కట్టక ఈయన ఎవరి ద్వారా అయితే ఇప్పించాడో వాళ్ళ దగ్గర నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొని ఏం చేయాలో అర్థం కాక దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల ముందు ఆగి చనిపోయారు. సో వాళ్ళ చిన్నారి ఒక కుమార్తె ఉంది. ఆ పాప ఈరోజు అనాథగా మిగిలిపోయింది. దయచేసి ఎవరైనా సరే అప్పు మీరు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. మళ్ళీ ఎలా తీర్చగలం? అధిక వడ్డీలకు అప్పు తీసుకోవద్దు. ధర్మ వడ్డీలు అని ఉంటాయి, ధర్మ వడ్డీలకే తీసుకోండి. అవకాశం ఉన్నంత వరకు బ్యాంకుల్లోనే అప్పు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ అప్పుని మళ్ళీ తిరిగి చెల్లించగలమనేటువంటి నమ్మకం ఉంటే ప్రయత్నం చేయండి. అప్పులు తీసుకొని పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టి నష్టపోయి దివాలా తీసి మరి అప్పు తీసుకున్న ఎవరైతే ఇచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టి అప్పు మీరు కట్టలేక మీ జీవితాలని మధ్యలోనే మీ చేతుల్లారా మీరి నాశనం చేసుకోవద్దు, కిల్ చేసుకోవద్దు. చాలా బాధాకరమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ సంఘటన చాలామందికి తెలుసు, బట్ చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ తెలుసుకోవాలి. ఇంకొక వ్యక్తికి మధ్యవర్తిగా ఉండి అప్పు ఇప్పించొద్దు. అప్పే కాదు, ఏ అంశంలో అయినా సరే మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టడం కానీ ఆర్థిక లావాదేవీలు ఏవి కూడా మధ్యవర్తులుగా చేయొద్దు. చేస్తే మీ జీవితాలు బుగ్గిపాలవుతాయి. దానికి ఉదాహరణ ఈ ఎపిసోడ్. మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే, అప్పుల బాధ భరించలేక దంపతులు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా, అంటే తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం రోజు చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఈ అంశం ఒకసారి డెప్త్కి వెళ్తే మన ఎపిసోడ్, దాచారం గ్రామానికి చెందినటువంటి వడ్లకొండ శ్రీహర్ష, ఈయన పేరు వడ్లకొండ శ్రీహర్ష, ఈయన భార్య రుక్మిణి. ఈయనకి 32 సంవత్సరాలు, ఈవిడికి 25 సంవత్సరాలు. చాలా చిన్నవాళ్ళు. వీరికి 3 సంవత్సరాల పాప ఉంది. ఆ పాప పేరు హరిప్రియ. బెజ్జంకి మండల కేంద్రంలో 2 సంవత్సరాల నుంచి దుస్తుల దుకాణం నిర్వహిస్తూ ఈ దంపతులు ఇద్దరు జీవనాన్ని సాగిస్తున్నారు. ఒక చిన్న బట్టలు కొట్టు పెట్టుకొని దుకాణం నిర్వహణతో పాటు కుటుంబ పోషణకు శ్రీహర్ష అప్పు చేశాడు, వ్యాపారం పెట్టుకోవడానికి. మరికొందరికి మధ్యవర్తిగా ఉంటూ ఇతరుల వద్ద అప్పులు ఇప్పించాడు. ఇదే ఆయన చేసిన అతి పెద్ద తప్పు. ఈరోజు ఆయన జీవితం ఈ విధంగా అవటానికి కారణం, ఈయన బట్టల వ్యాపారం పెట్టుకోవడానికి అప్పు చేసుకున్నాడు. ఓకే, అంతవరకు దాన్ని ఎవరు కూడా తప్పు పట్టడానికి లేదు. ఈయన మధ్యవర్తిగా ఉండి మరికొంతమందికి ఈయన స్నేహితులకి అప్పులు ఇప్పించాడు. అది ఈయన చేసినటువంటి అతిపెద్ద మిస్టేకు. మరి అప్పులు తీసుకున్న స్నేహితులు అప్పులు తీర్చాలి కదా, తీర్చపోయేసరికి ఈయన మీదకి వచ్చింది. అప్పులు ఇచ్చిన వారి నుంచి కొద్ది రోజులుగా వేధింపులు తీవ్రం అవడంతో మానసికంగా ఆయన బాగా ఒత్తిడికి గురయ్యాడు. ఆదివారం రోజు తెల్లవారుజామున అద్దె గదిలో శ్రీహర్ష గారు, ఆయన భార్య రుక్మిణి గారు, ఈ దంపతులు ఇద్దరు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అపస్మారక స్థితిలో కింద పడిపోవడంతో అసలు తమ తల్లిదండ్రులకి ఏమైందో తెలియనటువంటి చిన్నారి హరిప్రియ గొడవ చేసి కేకలు వేయటంతో గది నుంచి శబ్దాలు రావడంతో ఇంటి యాజమాని గమనించి పోలీసులకి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఎంత తప్పు చేశారండి వీళ్ళు అప్పు తీసుకున్నారు, వేరే వాళ్ళకి అప్పు ఇప్పించాడు, ఒత్తిడికి లోనయ్యారు. అయినా ఏదో ఒక విధంగా ఫైట్ చేయాల్సింది, లీగల్గా ఫైట్ చేయాల్సింది. పసిబిడ్డని, ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పాపని ఇంట్లో పెట్టుకొని తెల్లవారుజాముని దంపతులు ఇద్దరు పురుగు మందు తాగారంటే ఆ పాపని ఏం చేయాలని? ఆ పాపను అనాథగా మిగిల్చారు. చాలా దురదృష్టకరం ఈ వార్త. ఇక ఇది గమనించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇంటి ద్వారం పగలగొట్టి లోపలికి వెళ్ళగా అక్కడే రుక్మిణి మృతి చెంది కనిపించింది. ఈవిడ ఆల్రెడీ మృతి చెందారు.
కొన ఊపిరితో ఉన్న శ్రీహర్షతో పాటు పురుగుల మందు తాగినట్లుగా ఉన్న హరిప్రియను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీహర్షను కరీంనగర్ తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఈయన కూడా మృతి చెందాడు. ఇక్కడ రుక్మిణి గారు ముందే మృతి చెందారు, తర్వాత శ్రీహర్ష గారు మార్గ మధ్యంలో. కుమార్తె హరిప్రియ కూడా తాగిందేమో చెక్ చేశారు. అదృష్టవశాత్తు ఆవిడనేమి ఆ పాపకేమీ పురుగుల మందు తాగించలేదు. సో ఈ విషయం ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక ఆందోళనకర అంశంగా మారిపోయింది. ఎందుకంటే అప్పు తీసుకోవటం, మధ్యవర్తులుగా ఉండి వేరే వాళ్ళకి ఇప్పించడం, వాళ్ళు కట్టకపోవటం, వీళ్ళు ఒత్తిడికి లోనవటం, అన్యాయంగా బలైపోయారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా, నేను భారతదేశం గురించి మాట్లాడట్లా, ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఎంతోమంది మధ్యవర్తులుగా ఉండి అప్పులు ఇప్పించి వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నారు. మీ మీద మీరు నమ్మకంతో మీరు అప్పు తెచ్చుకొని చేసుకుంటే వ్యాపారం చేసుకోండి, అది కూడా ముందస్తు ప్లానింగ్ తోటి ఎలాగ మనం అప్పు తీర్చగలమో ఆ విధంగా మీరు ఆలోచించుకొని, ఎవరి మీదో నమ్మకంతో ఎవరికో మీరు అప్పు ఇప్పిస్తే వాళ్ళు కట్టలేక ఐపీ పెట్టి ఎక్కడికో వెళ్ళిపోతే ఇక మీరు కూడా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మరి మీరు ఎవరికైతే అప్పు ఇప్పించారో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఒత్తిడి చేస్తారు, మీ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తారు, మీ ఇంటి ముందు గొడవ చేస్తారు, మీ మీద పోలీస్ కేసులు పెడతారు, మిమ్మల్ని ఇబ్బందులు పెడతారు. దయచేసి ఎవరికి కూడా అప్పులు ఇప్పించవద్దు, అనవసరంగా అప్పులు ఇప్పించి అప్పుల పాలు కావద్దు, మీ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకోవద్దు. శ్రీహర్ష రుక్మిణి, ఒక పాప హరిప్రియ, బంగారం లాంటి జీవితం, చిన్న జీవితమే, చిన్న దుకాణం, వస్త్ర దుకాణం పెట్టుకొని జీవితాన్ని ముందుకు సాగించుకుంటూ వెళ్తున్నారు. మధ్యవర్తులుగా ఉండి అప్పు ఇప్పించడం శ్రీహర్ష చేసిన అతి పెద్ద తప్పు. ఆ తప్పు చేయకుండా ఉన్నట్టయితే ఆ దంపతులు ఇద్దరు బ్రతికుండేవారు. చిన్నారి 5 ఏళ్ల చిన్నారి హరిప్రియ తల్లిదండ్రులు లేని అనాథగా మిగిలిపోయే పరిస్థితి ఉండేది కాదు. సో దయచేసి ఈ అంశం ప్రతి ఒక్కళ్ళు వినాలి, చూడాలి, తెలుసుకోవాలి. మధ్యవర్తులుగా ఉండొద్దు, అప్పులు చేయొద్దు, అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకొని మీ కుటుంబాలను రోడ్డు పాలు చేసుకోవద్దు. మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు, మీ కష్టంతో మీరు బతకండి, మీ కష్టార్జితంతో బతకండి. వ్యాపారాలు పెట్టుకుందామనో అప్పులు చేసుకుంటారు, ఒక ప్లానింగ్తో చేసుకోండి. ఇక మధ్యవర్తులుగా ఉండి ఇప్పించడం అనేది చాలా పెద్ద పొరపాటు. ఆ విధంగా చేసి ఈ విధమైనటువంటి దుస్థితిని దయచేసి కొని తెచ్చుకోవద్దు. సో వీరు ఒక లెటర్ కూడా రాశారంట. లెటర్లో ఎవరెవరైతే తమని ఇబ్బంది పెడతామన్నారు, ఎవరికి తాము అప్పు ఇప్పించాము, వారు ఏ విధంగా వారు ఐపీ పెట్టారు, వీళ్ళు డబ్బులు ఇప్పించిన వాళ్ళు ఎవరైతే వీళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టారనేది ఒక సూసైడ్ లెటర్ కూడా రాశారంట. సో ఏదేమైనప్పుడు కూడా పోయినటువంటి జీవితం తిరిగి రాదు. చిన్నారికి తల్లిదండ్రులు లేని లోటు ఎవ్వరూ తీర్చలేదు. ఇది చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన.